ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూలై 26వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం 1 కొరింథీ 15:58. ఇందులో మన ప్రయాస వ్యర్థం కాదని, కావున మనము స్థిరముగా కదలని వారుగా మనముండాలని, ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో మనం ముందుకు సాగాలి అని ఇందులో మనకు చెప్పబడుతూ ఉంటున్నది. మనము స్థిరంగా కదలని వారముగా ఉండాలి. మన వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, పాటలు పాడుతున్నప్పుడు కానీ మనల్ని ఎగతాళి చేసేవారు, తేలికగా మాట్లాడేవారు ఉండవచ్చు. ఈమె లేక ఇతను గొప్ప భక్తుడా, భక్తురాలా, ప్రార్థనాపరులా, ఈమె సంఘాన్ని నడిపించేటువంటి నాయకురాలా లేక నాయకుడా అంటూ మనలను హేళన చేస్తూ పలికే మాటలు మనకు వినబడుతూనే ఉంటాయి. అయినా మనము చేస్తున్న పనులు ఆపకుండా సాగిపోవాలి. దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు కష్టాలు ఎదురు కావచ్చు. ఆ కష్టాలకు మనము కదిలిపోకూడదు. స్థిరంగా నిలబడి దేవుని సేవ, దేవుని స్తుతి, ప్రార్థనలు చేసేటప్పుడు ప్రభువు నుండి మనకు గొప్ప బహుమతి ఉంటుంది అన్న విషయం మనము మరిచిపోకూడదు. యేసు స్వదేశమునకు వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు తన ప్రజలే ఆయనను గురించి తేలికగా మాట్లాడారు. ఈయన ఆ వడ్లవాడని యోసేపు కుమారుడు కాడా? ఈయన తల్లి మరియ కాదా? ఈయనకెక్కడి నుండి ఈ జ్ఞానము వచ్చింది అంటూ అభ్యంతర పడినట్లుగా మనము చూడగలం. ఆయన దైవ కుమారుడని, దైవ జ్ఞానముతోనే అలాగూ బోధిస్తున్నాడని, అద్భుత కార్యాలు చేస్తున్నాడని వారు ఏమాత్రము కూడా విశ్వసించలేదు. బైబిల్ అదే మనకు చెబుతుంది. మత్తయి 13:53 నుండి 58 వరకు. అలాగే మనము వాక్యము బోధింపనారంభించినప్పుడు మన సొంత వారి మనను చులకనగా మాట్లాడవచ్చు. అయినా మనం చేపట్టిన పనిని భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు మనకు చెప్పి మనకు పనిని అప్పగించగలిగాడు. కాబట్టే మనము ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఎక్కడ కానీ భయపడకూడదు, ఆగిపోకూడదు. పౌలు, స్తెఫను హతసాక్షులందరూ ప్రజలు తమను వ్యతిరేకించిన, హింసించిన, చంపిన కదలక స్థిరంగా నిలబడి సువార్తను ప్రకటించగలిగారు. పౌలు, సీలను ప్రజలు రాళ్లతో కొట్టారు, సైనికులు కొరడాలతో కొట్టారు, జైలులో ఉంచారు, హింసలన్నీ భరించారు. కానీ వాక్యాన్ని బోధించడం ఆపలేదు. ఆనాడు వారు అంతటి స్థిరచిత్తంలో సువార్తను ప్రకటించారు. గనుకనే ఈనాడు మనం వాక్యాన్ని తెలుసుకొని మేలు పొందే వ్యక్తులుగా మనము ఉండాలి. మనము కూడా అదే స్థిరమైన పట్టుదలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చలించకుండా యేసు ఆజ్ఞాపించిన కార్యాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. మన భావితరానికి వాక్యాన్ని అందచేయాలి. గనుక దైవ కార్యాలు నెరవేర్పులోను, దేవుని సన్నిధిలోను స్థిరులముగా కదలని వారముగా ఉండాలని పౌలు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన సొంత పనులు చేసుకోవటానికి మనము ఎంత శ్రమ తీసుకుంటామో అంతటి శ్రమను దేవుని కార్యాలు అభివృద్ధిపరచటంలో కూడా తీసుకోవాలి. ఆ శ్రమ వృధా కాదు, తగిన ఫలమును తప్పక పొందుతామని పౌలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనము చేయగలిగిన పనులు మనము చేయాలి. ఇతరులు చేస్తూ ఉంటే వారికి సహాయము అందించేవారుగా మనముండాలి. ప్రార్థనైనా, పాటలైనా, వాక్య బోధ చేయబోవచ్చు. ఆ స్థితి ఉన్నవారు తమ ఆస్తిని పేదలకు, అక్కరలో ఉన్నవారికి దైవ కార్యాలు పంచిపెట్టవచ్చు. వాక్య పరిచర్య చేసేవారు కొరకు ఖర్చు కూడా మనం పెట్టవచ్చు.
యేసు తన శిష్యులతో కలిసి ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ సంచారము చేస్తూ వచ్చాడు. ఆయన వెంట ధనవంతులైన వారు అనేకులు ఉంటున్నారు. వారు తమ ఆస్తులను ప్రభు యొక్క ఉపచారము కొరకు వినియోగించగలిగారు. లూకా 8:1-3 ఆ మీదట మీరు చదువుకునండి. దైవ కార్యాల అభివృద్ధి కొరకు మన తలాంతులను, ధనాన్ని, సమయాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తులుగా కూడా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు కానీ మనము స్థిరముగా ఉండాలి, కదలని వారుగా మనము ఉండాలి. బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. దేవుని యొక్క కార్యాభివృద్ధిలో మనము ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. మనము చేయగలిగినవి ఇవి అయి ఉంటున్నాయి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు. దేవా, మీ సన్నిధిలో మేము స్థిరంగా ఉండాలి అని మీరిచ్చిన హెచ్చరికను బట్టి నా తండ్రి భవిష్యత్తు నడిపించుకోవటానికి కృప దయచేయండి. మా యందు తండ్రి మీ సంపూర్ణమైన సహకారాన్ని చూపిస్తూ మీరే మా ముందుండి నా తండ్రి నడిచి మమ్మల్ని నడిపిస్తూ మీ ఉన్నతమైన ఉద్దేశాలు మా పట్ల మీరు జరిగించండి. మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరే తండ్రి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.